ఈ వీడియోలో మనము గేట్ 2018లో ఎలక్ట్రికల్ పేపర్లో ఒక మ్యాట్రిక్స్ క్వశ్చన్ అయితే అడిగాడు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చదువుదాము. కన్సిడర్డ్ ఏ నాన్ సింగులర్ 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఇఫ్ ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ట్రేస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఓకేనా, మనకి మ్యాట్రిక్స్లో ఒక మ్యాట్రిక్స్ 2x2 ఉందంట. ఓకేనా, 2x2 మ్యాట్రిక్స్ అయితే ఏ ఉంది. దీని యొక్క ట్రేస్ వాల్యూ అనేది ట్రేస్ ఏ వాల్యూ. ఓకేనా, ట్రేస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ని మనం ట్రేస్ వాల్యూ అని చెప్తాం అనమాట. ఓకేనా, 4 ఇచ్చారు. నెక్స్ట్ ట్రేస్ ఏ స్క్వేర్ ఇచ్చారు. ఓకేనా, ట్రేస్ ఏ స్క్వేర్ అంటే మనకి ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ అనమాట. ఎంత ఇచ్చారు? మనకి 5 ఇచ్చారు. ఓకేనా, సో దీని నుంచి మనకి డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిటర్మినెంట్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. డిటర్మినెంట్ అంటే ఐగన్ వాల్యూసే కదా. ఐగన్ వాల్యూస్ని డిటర్మినెంట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే λ1 ఇంటూ λ2నే మనకి డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని చెప్పగలుగుతాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఐగన్ వాల్యూస్ యాడ్ చేసి మనకు 4 ఇచ్చున్నాం అనమాట. ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఏది? ఈ డెట్ వాల్యూ అనేది, డెట్ మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ అనేది, డిటర్మినెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. λ1 ప్లస్ λ2 హోల్ స్క్వేర్ చేసామంటే λ1 స్క్వేర్ λ2 స్క్వేర్ 2 λ1 λ2 అనమాట. λ1 ప్లస్ λ2 ఆల్రెడీ 4 ఇచ్చున్నారు ట్రేస్ వాల్యూ. ఓకేనా, 4 స్క్వేర్. నెక్స్ట్ λ స్క్వేర్ ప్లస్ λ స్క్వేర్ వాల్యూ 5 ప్లస్ 2 ఇంటూ λ1 λ2 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 2 λ1 2 λ2 ఇది అవతల పోతే 16 - 5 ఎంత? 11 అనమాట. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? λ1 λ2 వాల్యూ ఈ 2ని అవతల పంపిస్తే 11/2. సో λ1 λ2 ఈజ్ నథింగ్ బట్ 5/5 అనమాట. ఓకేనా, సో 5/5 అనేది డిటర్మినెంట్ అనమాట. λ1 λ2ని మల్టిప్లై చేస్తే మనకి 5.5 వచ్చిందనమాట. ఈ విధంగా ఈజీగా మనం సింప్లిఫై చేస్తాం. ఇంకొక మెథడ్ కానీ ఉంది. సో ఐ థింక్ ఆ మెథడ్ కానీ చూద్దామా? చూడండి ఇక్కడ. సో ఎంత వచ్చింది? ఫైనల్గా 5.5 వచ్చింది. సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ నేను స్మాల్ లెటర్స్ ABCD తీసుకుంటున్నాను. సో ట్రేస్ వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 4 ఇచ్చారు అనమాట. అంటే A ప్లస్ D అనేది 4 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏ స్క్వేర్. ఓకేనా, ట్రేస్ ఏ స్క్వేర్ వాల్యూ అంటే ఎంత వస్తుంది? ABCD దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో చూడండి, మల్టిప్లై చేస్తే. సో ఫస్ట్ ఏ స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ ప్లస్ BC వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఈ రో ఈ కాలం చేస్తే నెక్స్ట్ AB నెక్స్ట్ ప్లస్ BD వస్తుంది. నెక్స్ట్ ఈ రో ఈ కాలం చేస్తే AC ప్లస్ CD వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ రో ఈ కాలం చేస్తే BC ప్లస్ D స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ట్రేస్ వాల్యూ ఎంత ఇచ్చారు? ట్రేస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు అనమాట. అంటే ఏ స్క్వేర్ ప్లస్ BC, ఓకేనా, ప్లస్ BC D స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2BC ప్లస్ D స్క్వేర్ 5 అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి? మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. A ప్లస్ D హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ప్లస్ 2AD అంతే కదా. సో ఆ వాల్యూ ఎంత మనకు వచ్చింది? 4. A ప్లస్ D అనేది 4, అంటే 4 స్క్వేర్ చేస్తే 16 అనమాట. అర్థమైందా? సో 16 అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి ఏ స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ని అవతల పోతే ఏమవుతుంది? 5 - 2ABC అవుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ కనపడుతున్నది కదా. సో దీన్ని అవతల పంపిస్తే 2BCని అవతల పోతుంది కదా. సో ఈ ఏ స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ వాల్యూని ఇక్కడ రాసుకుందాం. అంటే ఏమొస్తుంది? 5 - 2BC ప్లస్ 2ADC వస్తుంది అనమాట. అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ మనం 5ని అవతలకు పంపిద్దాం, 2ని కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే AD మైనస్ BC, 16 అవతలకు పంపిస్తే 16 - 5 ఇటు పంపిస్తే 11 వస్తుంది. సో AD మైనస్ BC ఎంత వచ్చింది? 11/2, అంటే 5/5. సో డిటర్మినెంట్ వాల్యూ కానీ అంతే కదా, AD మైనస్ BC వస్తుంది అనమాట.
సో ఈ విధంగా కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.